చేసి చెప్పొచ్చు. ఇది ఇట్లా ఉంటే నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతలు తీసుకున్న రామచంద్రరావు ప్రభుత్వానికి లేఖ రాసిండు. లేఖ రాస్తే ఆ లేఖకు మంత్రి పొన్నం ప్రభాకరు కౌంటర్ వేసింది. ఏమని, మీ వైఫల్యాలు రాస్తే రామాయణం అంతా, వింటే భారతం అంతా. రాష్ట్రానికి కేంద్రం రూపాయి కూడా ఇవ్వకుంటే బీజేపీ నేతలు ఏం చేశారు? విద్వేషాన్ని రెచ్చగొట్టడం తప్ప 11 ఏళ్లలో ఏం చేశారు? తెలంగాణకు ఏ కాన కూడా తేలేని వాళ్ళు కూడా లేఖలు రాస్తారా అని చెప్పేసి గట్టి కౌంటర్ ఇచ్చిండు. మీ వల్లనే రాష్ట్రానికి మీ తీరు వల్ల అన్ని రకాలుగా నష్టం వస్తూ ఉంది. కాజీపేటకు రావాల్సిన 20,000 కోట్ల కోచ్ ఫ్యాక్టరీ బీజేపీ సర్కారు గుజరాత్ తరలించకపోయింది. తెలంగాణ పుట్టగొట్టింది. ఐటీఆర్ను రద్దు చేసి యువతకు తీవ్ర నష్టం చేస్తుంది. మూర్తి ప్రక్షాళన కోసం ప్రభుత్వం 100 సార్లు తిరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదు. దీంతో పాటు అడుగడుగున తెలంగాణ ప్రజలను ఇక్కడ ఓట్లు వేసుకుంటారు, ఇక్కడ ఓట్లను సీట్లుగా మలుచుకుంటారు, కానీ తెలంగాణకు ₹1 ఇస్తలేరు. గత 3 ఎన్నికల్లో, గడిచిన 2 అసెంబ్లీ ఎన్నికలు, మొన్నటి తాజా అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణకు తెడ్డే చూపించారు, కానీ ఇప్పటిదాకా ₹1 లేదు. వాగ్దానాలు ఇస్తారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, డైలాగులు చెప్తారు, ఆత్మీయ ఆలింగనాలు, కడుపులో నింగలాలు అన్నట్టుగా మొత్తం ఏం తెలంగాణకు చేసింది ఏం చేయరు. అబద్ధాలను ప్రచారం చేస్తారు, మత విద్వేషాలను రెచ్చగొట్టి ఇది చేస్తారు. కానీ బీజేపీ నాయకులు కానీ, బీజేపీ పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ₹1 కూడా తెలంగాణకి ఇచ్చింది లేదు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 60 ఏళ్ళు దాటిన సన్న చిన్నకారు రైతులందరికీ పింఛన్ ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటిదాకా చిన్న రూపాయి బిల్లు కూడా ఇవ్వలేదు. జస్ట్ మాటల వరకే. మీరు 11 ఏళ్లలో మీరు బీజేపీ పాలిత రాష్ట్రాలకే నిధులు పెట్టుకున్నారు. మీ బీజేపీ మంత్రులు, బీజేపీ నాయకుల అభివృద్ధికే దృష్టి పెట్టారు. కానీ తెలంగాణకు ₹1 కూడా ఇది చేయలేదు. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇప్పటిదాకా 10 కూడా మీరు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో చేయలేకపోయింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా కూడా ఈ ఎన్నిక మీరు వెనక ముందు ఆడుతున్నారు. మేము కట్టుకున్న తెలంగాణ ప్రజలు సొమ్ముతో కట్టుకున్న ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వడానికి మీరు వెనక ముందు ఆడుతున్నారు. ధరల పెరుగుదల మీద ముసలి కన్నీరు కార్చి ఇప్పుడు అన్ని నిత్యావసర వస్తువుల ధరలతో పాటు బట్టలు, ఫోన్లు, ఆఖరికి రోగం వస్తే వేస్తున్న మందు బిల్లులు, మెడిసిన్ల మీద, గోళీల మీద కూడా రేట్లు పెంచారని చెప్పేసి గట్టిగా కౌంటర్ అయితే ఇచ్చిండు నిన్న మంత్రి పొన్నం ప్రభాకరు వాళ్ళు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రాసిన లేఖకి. ఇంకా ఇది ఇట్లా ఉంటే మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది? 42% స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు అవకాశం ఇస్తాము, సీట్లు 42% వాళ్ళకే ఇస్తామని చెప్పేసి కుండబద్దలు కొట్టినట్టు అసెంబ్లీలో బిల్లు పెట్టింది. ఆ బిల్లును కేంద్రానికి పంపించింది. అయితే బీసీ నినాదము, బీసీ కార్టు, బీసీ ప్రధానమంత్రి, రాబోయే ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి అని చెప్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం మాత్రము బీసీ రిజర్వేషన్ల విషయంగా 42% రిజర్వేషన్లు ఇప్పటిదాకా కూడా కుయ్యి అంటలేదు, కాయ అంటలేదు. మరోవైపు మొన్నటిదాకా రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా బీసీలకు ఇస్తామని ఆఖరికి ఒక బాపన్ సామాజిక వర్గానికి అప్పచెప్పారు. ఇదే విషయమై ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రావాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతందుకు మీరు రాజకీయాలు చేసుకున్నందుకు బీసీలను పావుగా వాడుకుంటా ఉన్నారు. అంటే ఏం తేల్చకుండా మేము జనగణన చేస్తాం, ఆ జనగణననే కులగణన చేస్తాం, ఆ తర్వాత ఈ రిజర్వేషన్ల మీద ఒక తేల్చి చెప్తామని చెప్పేసి ఏంటంటారు, ఒక పచ్చకుండల నీళ్ళు పోసినట్టు చెప్తున్నారు ఇవాళ. దీనివల్ల అన్యాయం అయిపోయేది, మోసపోయేది ఎవరంటే మళ్ళీ బీసీలే. సార్ చూద్దాం డీటెయిల్స్ ఏమున్నాయో. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎప్పుడు ఉంటుందనేది ఇంకా క్లారిటీ రాలేదు. లోకల్ పోరుకు 1,00,000 అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల పంచాయతీ ఇంకా తేలనే లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేయాలనే దానిపై ప్రభుత్వం తర్జన పడుతోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ అమలు చేయడానికి ఏ విధంగా కార్యాచరణ అమలు చేయాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఎన్ని విధాలుగా అవకాశాలు ఉన్నాయి, అన్ని విధాలుగా సర్కారు పరిశీలిస్తుంటే కేంద్రం మాత్రం సప్పుడు చేస్తలేదు. మొత్తానికి న్యాయ నిపుణులు, రిజర్వేషన్లపై ఉన్న అవగాహన ఉన్న వారంతా కూడా పార్లమెంట్లో చట్ట సవరణ చేస్తే తప్ప రిజర్వేషన్లు 50% మించే అవకాశం లేదని చెప్తుంటే 42 అట్లయితేనే 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేసే వీలు పడుతుంది. కానీ పార్లమెంట్లో చట్టం చేయాల్సిన బాధ్యత ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వాళ్ళు మాత్రం సప్పులు లేకుండా ఇది ఉన్నారు. ఇప్పటికీ అసెంబ్లీలో చట్టం కూడా చేశారు, కానీ దాన్ని పార్లమెంట్ ఆమోదిస్తేనే రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు బీసీలకు అమలవుతాయి. కేంద్రానికి బిల్లు పంపించినప్పుడు ఇప్పటివరకు స్పందన లేదు. వారు పరోక్షంగా బిల్లును అసలు లెక్కలకే తీసుకోం మేము, ఎందుకంటే మీరు చేసిన కులగణన తప్పుల తడక ఉన్నది కాబట్టి మేము జనగణన చేస్తాం. ఆ జనగణన చేసేటప్పుడే అందులోనే భాగంగా కులగణన కూడా చేస్తాం. ఆ కులగణన వల్ల లెక్కలు తేలిన తర్వాత
ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడతామని చెప్పేసి కాలుకేస్తే మెడకు, మెడకేస్తే కాలుకు, మోకాలుకు, బోడగుండుకు ముడిపెట్టి మాట్లాడుతున్నది కేంద్ర ప్రభుత్వం. మరి జనగణన చేయాలంటే దాదాపు ఏడాదిన్నర పడుతుంది. అప్పటిదాకా కూడా ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలు కావద్దా? అప్పటిదాకా కూడా ఈ గ్రామ పంచాయతీలకు నిధులు రావద్దా? అప్పటిదాకా కూడా ఈ గ్రేటర్ మున్సిపాలిటీలకు నిధులు రావద్దా? ఈ అధికారుల పరిపాలనే కావాలన్నా? లేదు ఎన్నికలు కావాలి, ఇవన్నీ కావాలనుకుంటే అంటే మీరు ఈ ఎన్నికల్లో కూడా ఇది చేయకుండా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల దాకా దాన్ని నానబెట్టి ఎలక్షన్ల ముందర బీసీల ఓట్ల కోసం ఈ కులగణన చేసినాం, జనగణన చేసినాం, ఇగో మీకు ఇస్తున్నాం అని చెప్పేసి బీసీల ఓట్ల కోసం ఒక రిజర్వేషన్ల ఆశ చూపిస్తారా? మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తే రిజర్వేషన్లు చేస్తామని చెప్పేసి ఈ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి చట్టం చేస్తామని చెప్పేసి కొత్తగా ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? అసలు అలాంటివన్నీ నడవాయి. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా బీసీలందరూ కూడా ఒక్కటవుతున్నారు. బీసీ సంఘాలు, రకరకాల సంఘాలు, ఏ సంఘానికి ఆ సంఘం విడివిడిగా పోరాటం చేసింది మొన్నటిదాకా. కానీ ఇప్పుడు కలుస్తూ ఉన్నారు, ఒక్కటవుతూ ఉన్నారు, ఒక్కటై సమైక్యంగా వేదికలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు, జేఏసీలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. వాటి ద్వారా ప్రజల్లో కూడా ఒక బీసీ నినాదం అనేది చాలా బలంగా వెళ్ళిపోయింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం వీలైనంత తొందరగా దీని మీద లెక్క తెలిస్తే మంచిది. లేదు కేంద్ర ప్రభుత్వం తేల్చకపోయినా ఒక జీవో తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తాం, దానికి సంబంధించినటువంటి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ఆలోచనలు చేస్తూ ఉన్నది. కానీ అట్లా తెచ్చే పరిస్థితి ఉంటే ప్రతిపక్షాలు కోర్టుకు ఎక్కే అవకాశం కూడా ఉన్నది. సో మొత్తానికి ఎటు చేసినా, ఇటు ప్రతిపక్షాలు చేసినా, అటు అధికార పక్షం చేసినా, అటు కేంద్ర ప్రభుత్వం చేసినా బీసీలకు ఈ రాజ్యాధికారం అనేది ఇంకా కొంత ఏమంటారు అందని ద్రాక్షలకి ఇంకా కొంచెం దూరం జరిగే పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. ఇది ఇట్లా ఉంటే రేషన్ కార్డు కావాలంటే ఎక్కువ టెన్షన్ పడాల్సిన పని లేదు.